బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య బృందంతో కలిసి ఎమ్మెల్యే మాలకొండ దర్శించారు. ఈ సందర్భంగా యూనిట్ నిర్మాణానికి సంబంధించిన అంశాలను హాస్పిటల్ అభివృద్ధి కమిటీ వైద్యులతో కలిసి ఎమ్మెల్యే చర్చించారు. క్రిటికల్ కేర్ యూనిట్ చీరాలకు రావడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. వాస్తవానికి వైద్య కళాశాలలు జిల్లా కేంద్రాలలో ఉండాల్సిన యూనిట్లను చీరాలకు తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే అన్నారు. 23.75 కోట్ల రూపాయలతో చీరాల ప్రాంతంలో నిర్మిస్తున్న 50 పడకల ఐసీయూ యూనిట్ ద్వారా పేదల వైద్యానికి చిరునామాగా చీరాల ఉండబోతోందని ఎమ్మెల్యే అన్నారు. 4,50,00,000 రూపాయలకి ప్రతిపాదనలు వచ్చినాయి. దాంట్లో ఇప్పటి వరకు 1,30,00,000 మంజూరు చేయడం జరిగింది. అవన్నీ కూడా అందరికీ చెక్కుల రూపాయన అందజేశాం. ఇంత పెద్ద ఎత్తున గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేదా చీరాల నియోజకవర్గానికి కానీ మీరేమో నేనున్నారేమో కానీ నేనైతే ఇలా ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది జరుగుతుంది, చేస్తున్నాం. అలాగే 1-2 రోడ్లు తప్ప మిగతా అన్ని చూసుకుంటే ఇందాక మీకు చెప్పినట్టుగా దాదాపు రామారవి 70 కోట్ల రూపాయలు ఫండ్స్ వచ్చినాయి. ఇంకా రావాల్సినటువంటివి కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఓ సంవత్సర కాలంలోనే దాదాపుగా 160-170 కోట్ల రూపాయలు ఈ చీరాల నియోజకవర్గానికి డబ్బులు వస్తాయని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. దాన్ని ఇప్పటికే మేము టోటల్గా సర్వే చేసాం. దాదాపు 400 పైచులకి ఎకరాలు కుందేరులో ల్యాండ్ ఉంది. దాంట్లో చాలా ఆక్రమణలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక పద్ధతి ప్రకారంగా కలెక్టర్ గారు మేము అందరం కలిసి విధి విధానాలు తీసుకొని కుందేరును కూడా అవసరమైతే P4 సిస్టంలో ఎవరైతే డెవలప్మెంట్ చేయడానికి అంటే ప్రజలు, ప్రభుత్వము, ప్రైవేట్ రంగాలు కలిపి చేసేటువంటి P4 సిస్టమ్ని రేపు 30వ తారీఖున ఓపెన్ చేయబోతున్నాం. ఆ సందర్భంగా ఎవరైనా వచ్చినా వాళ్ళు కూడా మేము ఆ యొక్క దాన్ని కుందేరుని కూడా చేయగలుగుతున్నాం. అలాగే కుందేరుని ఒక ప్రణాళిక ప్రకారంగా చేసి ఇంతకాలం చేయలేని పని ఖచ్చితంగా త్వరలో చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఏ రోజు కూడా మేము ఏ ఒక్కరిని కూడా ఏ ఒక్క విషయంలో కూడా మేము అడగలేదు, చెప్పలేదు. ఏదో 1 or 2 ఇష్యూస్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చేసాం. ఖచ్చితంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ ఉందో ఈరోజున ఒక 4-5 సవాల్ని ప్రేజర్లో పెట్టాలి అన్నప్పుడు ఖచ్చితంగా దానికి ఒక రూమ్ అవసరం ఉంది, ప్రేజర్స్ అవసరం ఉంది. దీన్ని కూడా డొనేషన్స్ కోసం మేము అడుగుతున్నాం. మనసున్నటువంటి వాళ్ళు వచ్చి ఇస్తే దానికి ఒక సపరేట్ రూమ్ పెట్టేసి కొన్ని సవాల్ని నిలవ ఉంచడానికి చేసే కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఉదాహరణకి నేను నా కంపెనీ ఆర్కే టౌన్షిప్ అనకాపల్లికి 5 లక్షల రూపాయలు ఇదే సవాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రేజర్స్ కోసం నేను ఇవ్వడం జరిగింది. మాక్సూరీలో పెట్టడానికి ఉండాలి కదా, ఆ అవకాశం ఉండాలి. కాబట్టి ఎవరైనా ఫారెన్ నుంచి కానీ ఎక్కడైనా వాళ్ళ పిల్లలు వచ్చేలోపు అక్కడ ఉండాలంటే అది లేదు కాబట్టి అది పెట్టాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టుగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ఇమీడియట్గా ఇప్పుడు మా బాడీ ఏదైతే కూర్చున్నదో దీని మీద ఫస్ట్ ప్రపోజల్ ఈ కాంపౌండ్ వాళ్ళ గురించి కూడా పెడతాం. ప్రజల సహకారంతో 1/1 అడుగుదాం. ముందుకు వచ్చినటువంటి దాతలు ఉంటే ఇంకా ఈ హాస్పిటల్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. పేద ప్రజలు బాగుండాలా, మనం బాగున్నాం, సంపన్నులుగా ఉన్నాం, మనం పేదవాళ్ళకి సహాయం చేయాలంటే ఎందుకంటే వేరే మార్గం లేదన్న విషయాన్ని చీరాల ప్రజలు కూడా గమనించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.